ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మస్తున్నాం. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక పొద్దుగానే లేచిన ఈ ఆకిలి సాంప అయితే చేసిన, బోళ్ళు తోమేసిన, ఇక కూరగాయలు కూడా కట్ చేసి పెట్టిన, బియ్యం గిట్ల కడిగిన. ఇంకా వంట చేయలేదు, వంట చేయాలి. ఈ పిల్లలకు కూడా స్కూల్కి తయారు చేయాలి కదా, టైం అవుతుంది. ఇంకా ఆకిట్లో ముగ్గేయలేదు. ఆకిట్లో అయితే ఫస్ట్ ముగ్గేస్తా, ముగ్గేసి వంట అయితే చేస్తా. ఇక మా చిట్ట అయితే అప్పుడే లేచింది. నిన్న మొన్న లేవమంటే లేవలేదు. రాను ఎప్పుడో లేచింది. జుట్టు కూడా ఎట్లుందో చిప్పినెత్తిలాగా, చిప్పినెత్తిది చిప్పినెత్తిలాగా తయారు అయింది. జుట్టు కట్టుకోమంటే అసలే కట్టుకోదు. కటింగ్ చేపిస్తా అంటేనేమో జుట్టు కట్టుకుంటా అంటుంది. ముగ్గేద్దాం. నువ్వు ముగ్గేస్తావా? వేస్తుంది, మంచిగా వేస్తుంది, వేస్తుంది. కడుపులు కడుగుతాయి చిట్టి, కడుపులు కడగరా మమ్మల్ని. ముగ్గు డబ్బా పట్టుకరా, ఇక ముగ్గు డబ్బా పట్టుకరా. నువ్వు వేయకు, నేను వేస్తా ముగ్గు. పట్టుకరా, మంచిది. దా పిల్లి దూడ చో రామశంకర, పిల్లి ఎట్లుందిరా. అయ్యో బోలాడ తీసుకోవరా పండు, బోలాడ తీసుకో. ఫస్ట్ అయితే ఎర్రలు కలుపుతున్నా. పాలు పంపు. నువ్వు ఇలా ఏమేసుకొని తింటావు వరకు కొట్టి? ఓట్స్ తీసుకొని తింటావా? పాలు చెప్పు నా దగ్గర. గాడిప అయితే చల్ల అంటే చల్ల వస్తుంది. నేను లేచినప్పటి నుంచి ఫుల్ గాడి పెడుతుంది, చల్ల వస్తుంది. దేసా ఆమె ముగ్గేద్దానా? పక్కకి ఏదని పొంటి గిల్లేదు, ఇలా వేస్తా అంటే కడుపు అవుతుంది. ఎట్లా తీరా సాగిలు అయితే నూకిన, చాంపేసిన, ముగ్గేసిన. ఇప్పుడైతే వంట చేయాలి. ఇక పిల్లలకు కూడా టైం అవుతుంది కదా. నేనైతే మా చేనులో తెంపిన బీరకాయలు అయితే మొన్న తెంపినాం కదా, మా వీడియోలో చూపించినాం కదా. ఇక బీరకాయలు అయితే ఇక చాలానే వెళ్ళాయి. ఇక అందరికి, మా ఫ్యామిలీకి, మా అత్తమ్మకి, కళ్యాణ్కి అని తమ్మకి ఇట్లా ఇచ్చిన. ఇక కొన్ని అవుతున్నాయి, లాతగా ఉన్నాయి. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. టేస్ట్ ఎట్లా వస్తుందో చూద్దాము. ఈ లాతగా ఉంటాయి కదా, లాత వండితే మంచిగానే అవుతుంది టేస్ట్ అయితే. ఎన్ని రోజులు అయితే మేము కొనుక్కొచ్చుకున్నాం కదా, అంగడి మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాం కదా, అంత టేస్టీ అనిపించలేదు. జర ముదిరిపోయినట్టు ఉంటాయి. జర మన చేనులో వెళ్ళినవి వేరే ఉంటాయి కదా, జర లాతగా ఉన్నప్పుడే మనం తెంపుకొచ్చుకుంటాం. మనకు అందుబాటులో ఉన్నాయి. అవి అయితేనేమో ఎన్నడో తెస్తారు. కొన్ని ఏమో ఫ్రెష్ మాల్ ఉంటాయి, కొన్ని ఏమో కొంచెం వెరైటీ ఉంటాయి కదా, అవంత మంచిగా అనిపించలేదు. ఇవైతే ఈరోజు అయితే కూర వండుతున్నా. ఇక పిల్లల కోసం అయితే చిప్స్ వేసిన. ఇక ఈరోజు అయితే తొందరగా పోవాలి పనికి. ఇక నిన్న పోయిందికి అయితే అయిపోలేదు. ఈరోజు ఒక్కనాడు పోతే అయిపోతుంది. ఇక నాటే పోడు దూరము, అందుకే ఈరోజు ఫాస్ట్గా తయారు చేయాలి పిల్లలను కూడా. వాళ్ళు పాలు గిట్ల తోముకోపా మమ్మీ. ఫ్రెండ్స్, ఇంకా వచ్చేదైతే మనము ఇప్పుడు ఇంత అప్పుడు ఎప్పుడైనా మనం నాటేసి అక్కడ ఇక అట్లా అయిపోయింది కదా. కూరగాయలు పెట్టిన మా ఉల్లిగడ్డ పొరక మనదంటది, ఒక టమాటాలు మనదంట కాదు, మిర్చి మనదంట కాదు, ఇంకా ఈ ఉల్లిగడ్డ పొరక కూడా మనదంటది. ఇది వచ్చేసి ఇక్కడ చూస్తే బీరకాయలు చూడరు ఫ్రెండ్స్. ఇక ఒక కాటు మంచిగా ఉన్నాయి. ఇంకొకంటే కొన్ని రకాలుగా ఉంటున్నాయి, బాగున్నాయి. ఇప్పుడు ఏంటిదే సూపర్ చికెన్ అనాలి ఎప్పుడు అన్నమ్మ. ఇగో బాగా గ్లాస్ తీసుకుపోయి పాలు తీసుకొని అనండి ఇప్పుడు నానిపోతుంది అడికి. చాయ్ చాయ్ అంటారు. చాయ్ మనం మొన్న కిరణ్ సంఘం తెచ్చిన కొత్త చాయ్ పత్తి చూసినా, అది పెట్టుడు స్టార్ట్ చేసినా, ఇంకా అయిపోలేదు. అది పాతది ఇంకా జరుగుతుంది. అదేం తెచ్చుకుంది చాయ్ పత్తమా? రెడ్ లేబుల్ చాయ్ పత్తమా? ఈరోజు అది అయిపోయినాయి కదా. అది తిప్పితే మళ్ళీ అయినా వేసి అయితే బిస్కెట్లు అయిపోయినాయి, చాకోస్ అయిపోయినాయి అంటున్నా. ఎన్ని రకాలు తెచ్చినాం, అవన్నీ తెస్తే 2 అయిపోయినాయి. ఇప్పుడు 2 రకాలు అయిపోయినాయి. 2 రకాలు అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు బిస్కెట్ కావాలంటది. ఎవరు రౌడియా వస్తుందా? మా చిట్టిగాడు పాలు తీసుకొస్తుండు.
బుట్టి నేల కడపలు ఆడుకో అన్నేట్రా లేచిండా అన్న లేవలేదా ఇగో నువ్వు చెంబులో తీసుకపోయి ఇటు పెట్టి పళ్ళ పెట్టి అవి వేడికి పాలు పాలాడ పెట్టొద్దు ఆయనతో ఉడకపోతాయి చెప్పి నువ్వు ఇగో ఈ చెంబులో నీళ్ళు తీసుకుపోయి కడప కడప కుకో మంచిగా ఇగో గిట్లా చేతితో గిట్ల గిట్లా పోయి గిట్లా చెంబు పట్టుకో పోయి ఇంకా పోయి పెట్టుకోవచ్చు రాయి గట్టిగా రాయి నీళ్ళు పోయి ఇంకా నీళ్ళు దొరుకుతలేవా నీళ్ళు పోయి కొన్ని నీళ్ళు పోయి చాలా పోయిరా నీళ్ళు వస్తున్నావా చాలా వచ్చి కడుగు లేచిండా వాడు చిట్టిగాడు లేపుకరాపో చిట్టి లేపినారు లేపుతలేడు వాడు మా చిట్టి కూడా యువకం కట్టుకుంది ఇక జుట్టు వేసుకుంటుంది జుట్టు కావాలన్నట వేస్తా ఇట్లా దింపుకో ఇట్లా దింపేయాలి ఇక మొన్న తెచ్చిన చాకోస్ అయితే అయిపోయినాయి ఇక చాకోస్ అయితే మాకు ఇష్టము ఈ రోజు టిఫిన్ లకు స్నాక్స్ కి అవే మళ్ళా ఉట్టిగా తిననీకి అవే చాయ్లో పోసుకుంది ఎట్లా అట్లనే ఉండనా ఇది జడనా నీకు వెనకకేయన్నా ఇట్లా చికముడు అన్నా ఉట్టిగానేయన్నా ఇటు ముంగటికి వేసుకోయ్యా ఇటు వెనకకే ఉండనా ఇటు దింపుకోయ్యా ఇట్లా 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 దింపుకోవాలి జుట్టుని తిప్పుకోవాలి మంచిగా ఉంటుంది ఇక మొన్న తెచ్చిన అయితే మార్కెట్లో ఇంకేమున్నాయి చాకోస్ అయిపోయినాయి బిస్కెట్లు కూడా అయిపోయినాయి ఇక ఉట్టు ఉన్నప్పుడు అవే తినుడు స్కూల్కి అవే చాయ్లకు అవే అన్నీ అవే అయిపోయినాయి ఇక మొన్న తెచ్చిన ఒక్కటి ఒక ప్యాకెట్ అయితే ఉంది ఆ పానీపూరి ఉంది ప్లస్ మళ్ళీ ఇక సఫాలో ఓట్స్ అని తెచ్చినాం కదా ఎప్పుడు తేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం తెచ్చుడు తింటావారా చిక్కివి ఏ అన్నా తింటావా ఇగో ఇలా చిప్స్ ఇవి ఓట్స్ అన్నమాట ఈ పాలల్లో వేసుకొని తినాలి మస్తు ఉంటాయి టేస్ట్ తెలుసా నీకు ఇప్పుతా మాకు తింటావా నువ్వు ఈ టిఫిన్ లో పెట్టుకోవద్దు టిఫిన్ లో పెట్టుకోయేటి కావు ఇక ఓట్స్ అంటే ఇట్లున్నాయి ఫస్ట్ ఎప్పుడు చూడలే ఇప్పుడే చూస్తుంది మీద చూడు 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 పాలల్లోనే కదా పోసేటి అవి పాలల్లో ఏమన్నా కదా ఈ పాలు పోస్తున్నా మా చిట్టిలో మంచిగా చిక్కటి పాలు తాగుతుంది ఒక ఆల్రెడీ కడుక్కుంది మంచిగా పండ్లు తోమింది నిన్న మొన్న పండ్లు అవి ఉసిపోయే పండ్లే కదా నిన్న మొన్న దోమలే ఇలా తోమింది పండ్లు అవన్నీ కాదు అవన్నీ కాదు చక్కెర వేస్తావు నిన్నల్లా అవన్నీ వేసుకోవద్దు ఒకటిసారి కొన్ని కొన్ని వేసుకోవాలి అవి చాలా అయితే జ్వరం నీకోట అనుకుంటున్నాడు దబ్బని తాగు కడుగు కడుగు అవి కలుపు ఏనా ఇవి అవే పప్పులు చాలా కావు అవి జర కలిపినాక చాలా అవుతాయి తినురియ అవి తాగినాక ఇంక తినేస్తా చాలా ఫస్ట్ అయితే అవి తాగు నీళ్ళు ఎక్కువ తక్కువ వస్తే గంజి గంజి అవుతుంది అన్న ఎక్కువ వస్తేనేమో జ్వరం దాని దగ్గర వచ్చిన అనుకో గంజి వెళ్తలేదు పిల్లలు అయితే రెడీ అయ్యారు పిల్లలు అయితే రెడీ చేసిన ఇక టిఫిన్ బాక్స్లు కూడా పెట్టిన ఇక స్నాక్స్ టిఫిన్ పెట్టిన ఈ బుట్టిలలో పెట్టాలి టైం అవుతుంది బస్సు కూడా వస్తుంది ఇక బ్యాగులలో పెట్టాలి దాన్ని చిట్టిగాడు చిట్టిగాడు ఆ బుక్కులు కట్టాడు అన్నయ్య వేస్ట్ చేస్తున్నాం అంతా గడ్డందుకేసిన రుద్దారు గడ్డ దూరం పెట్టమాటవా నీట్గా పెట్టిందా మరి ఇప్పుడు ఆమెకే పెట్టు నీట్గా పెట్టిందమ్మా నీటినే ఒకసారి ఆలోచించి మంచిగా ఉందా నీట్గానే ఉందా ఆలోచించి అవరా చిట్టివాడా
రితిది అయితే బ్యాగు జినిగిపోయిన ఉండే అయితే అప్పుడు టూర్ పోయినప్పుడు అయితే లివియా కంపెనీ బ్యాగ్ అయితే కొనుక్కొచ్చిన కదా ఆ లివియా కంపెనీ బ్యాగ్ అయితే రితికి ఇచ్చేస్తున్నా 1500 మళ్ళీ ఎంత వస్తుంది చూడాలి 1600 చెప్తే 1500కి వచ్చింది లివియా అంటే లివియా బ్రాండ్ ఇది చూడు ఇక బ్యాగ్ అయితే చూద్దాం ఇంక ఎన్ని రోజులు వస్తుందో ఇలా డేట్ కూడా రాసి పెడతారు రితిది అయితే మీరు డేట్ రాసి పెట్టు దాని డేట్ రాసి పెట్టరు మార్కెట్ డేట్ ఆ బ్యాగ్ ఇట్లా ఈనిపోయింది అనుకో నీకు బ్యాగ్ కొనుక్కొచ్చి బంధు నేను చేతిలో పట్టుకోవాలి నీ బుక్ నువ్వు అంత మించి ఏం చేయలేము ఇక ఓ మసాలా సంచి కొట్టిస్తా మసాలా సంచి నెక్స్ట్ నీకు బ్యాగ్ ఉండదు ఏది ఉండదు ఇక నువ్వు బుక్కులన్నీ ఎక్కువ పెట్టుకోకుండా బ్యాగ్ ఇలా కొట్టుకొస్తున్నావు టెక్స్ట్ బుక్స్ బస్ వచ్చింది నడుగురి మా కిచెన్ కాదు కృష్ణవేణి అన్నారు కిచెన్ అంటున్నా కిచెన్ కృష్ణవేణి కపే కృష్ణవేణి ఈ జిప్పు పెట్టుకోవాలి నాన్న బాయ్ 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 చిటి చిటి బాయ్ ఓకే ఇగో